హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారతం సిరీస్ ఎపిసోడ్ నంబర్ 4. నా ప్రీవియస్ వీడియోలో ఉదంకుడు జన్మేజయుడికి పరీక్షిత్ మహారాజు ఎలా చనిపోయాడు, తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోమని ఉసగొలిపి ఆ తర్వాత నాగకులం అంతా ఎలా నశించిపోతుంది, నాగకులం నశించిపోవడానికి కారణం ఏంటన్న కథని సుతుడు శౌనకాది మునులకు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బ్రహ్మదేవుడు అగ్నిని పిలిపించుకొని ఇలా అన్నాడు: ఓ అగ్ని, వ్యక్తమవుతున్న ఈ సమస్త భూతకోటికి నీవు యజమానివి. ఈ చరాచర సృష్టికి నీవు హేతుభూతుడవు. సమస్త దేవతలకు ముఖం లాంటి వాడివి, లోక పావకుడవు. ఇలాంటి నీవు ఇలా చేయడం భావ్యమా? భృగు మహర్షి వాక్కు అమోఘము. ఆ ముని వాక్కు ప్రకారం నీవు సర్వభక్షుడివి అయినా నీకు అశౌచము ఎలా కలుగుతుంది? నీవు శుచములతో శుచుడివి, నీవు శుచములలో శుచుడివి. నీ వలన సర్వము పవిత్రము అవుతుంది. పూజింపదగిన వారిలో నీవు అగ్రపూజ్యుడివి. కాబట్టి నీ విధులు యథావిధిగా నిర్వర్తించు. బ్రాహ్మణుల సాయంతో హవిష్యులను దేవతలకు అందించు అని అన్నాడు బ్రహ్మదేవుడు. అగ్నిదేవుడు బ్రహ్మదేవుని మాటలను ఆమోదించాడు. అగ్ని కార్యములు యథావిధిగా జరుగుతున్నాయి. తర్వాత భృగు కుమారుడైన చవ్యనుడు సుకన్య అనే కన్యను వివాహమాడాడు. వారికి ప్రమతి అనే కుమారుడు కలిగాడు. క్షీరసాగర మదన సమయంలో ఆ ధృతాచిని ప్రమతి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇరువురికి రురుడు అనే కుమారుడు జన్మించాడు. ఇదిలా ఉండగా విశ్వావసుడు అనే గంధర్వరాజుకు, మేనక అనే అప్సరసుకు ప్రమద్వర అనే కుమార్తె పుట్టింది. ఆ ప్రమద్వర స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతూ ఉంది. ప్రమద్వరను ఈ రురుడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇంతలో ఒకరోజు ఆ ప్రమద్వరను ఒక పాము కాటు వేసింది. పాము కాటుతో ప్రమద్వర మరణించింది. ఆ ముని ఆశ్రమంలో ఉన్నవారందరూ ఆమె మరణానికి దుఃఖించారు. ఈ వార్త విన్న రురుడు గుండె బద్దలయ్యేటట్టు ఏడ్చాడు. అక్కడ ఉండలేక ఒంటరిగా అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఒక చోట కూర్చుని చేతులు పైకెత్తి, ఓ దేవతలారా, ఓ బ్రాహ్మణులారా, నేను దేవయజ్ఞములు, వేదాధ్యాయము, వ్రతములు, పుణ్యకారములు చేసిన వాడిని అయితే, నేను ఆ గురువులు భక్తితో సేవించిన వాడినే అయితే, నేను ఈ ఘోరమైన తపస్సు చేసిన వాడినే అయితే, నా మనస్సు నిండా నిలిచిన ఆ ప్రేయసి ప్రమద్వరకు మీ అందరి దయ వలన విషము దిగిపోవుగాక అని ప్రార్థించాడు. ఈ లోకంలో ఎంతోమంది మంత్రతంత్రాలు నేర్చినవారు, విషతత్వ శాస్త్రములు చదివిన వారు ఉన్నారు కదా. ఒక్కరు కూడా ప్రమదర్వ ఈ విషయము నుండి కాపాడలేరా? అలా చేస్తే నేను ఇప్పటి వరకు చేసిన తపోఫలము, అధ్యయన ఫలము వారికి దారపోస్తాను అని క్రోశించాడు. అతని మొర విని ఒక దేవదూత ఆకాశం నుండి ఇలా పలికాడు: ప్రమద్వర కాలవశమున పాము కాటు వేసింది. దానిని ఆపడం ఎవరి తరమూ కాదు. కానీ దీనికి ఒక ఉపాయం మాత్రం ఉంది. ఎవరైనా తమ ఆయుర్దాయంలో సగం ఆమెకి ఇస్తే ఆమె విషం నుండి విముక్తి పొందుతుంది. ఇది యమధర్మరాజు అనుమతితోనే చెబుతున్నాను అని అన్నాడు. రురుడు సంతోషంతో తన ఆయువులో సగభాగం ప్రమద్వరకు ఇచ్చాడు. ప్రమద్వర విషము నుండి విముక్తి పొందింది. రురుడు ప్రమద్వర పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారు. కానీ రురుడికి మాత్రం తన ప్రేయసికి అపకారం చేసిన పాముల మీద కోపం పోయలేదు. ఒక కర్ర తీసుకున్నాడు. కనిపించిన పామును కనిపించినట్టు చంపుతున్నాడు. చెట్ల వెంపట, పుట్ల వెంపట తిరుగుతూ పాములను వెతికి వెతికి మరీ చంపుతున్నాడు. ఇలా చంపుతుండగా ఒకరోజు డుండుబము అనే పామును చూచాడు. చిక్కిందర దానిని చంపడానికి కర్ర పైకెత్తాడు. ఆ దుండుబొమ్మ అనే పాము భయపడి అతనితో ఇలా అంది: ఏంటిది? పాములను ఎందుకు చంపుతున్నావు? దీనికి కారణమేమి? నీవు మంచి తేజస్సు కల బ్రాహ్మణుడిలాగా కనబడుతున్నావు. ఈ పాములను చంపడం ఏమిటి అని అడిగింది. నా పేరు రురుడు. నేను ప్రమద్వర అనే కన్యకు ప్రేమించాను. ఒక పాము నేను ప్రాణంతో సమానంగా ప్రేమించిన నా ప్రేయసిని కాటు వేసింది. అందుకే పాములను చంపుతున్నా. నిన్ను కూడా ఇప్పుడే చంపుతాను అని కొట్టడానికి కర్రకు పైకెత్తాడు. వెంటనే ఆ పాము మానవ ఆకృతి దాల్చి రురుడి ఎదురుగా నిలబడింది. రురుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి? నీవు పాము కదా, మునీశ్వర అవతారం ఎత్తావేమిటి? నీవు ఎవరు అని అడిగాడు. అయ్యా, నేను సహస్రపాదుడు అనే మునీశ్వరుడు. నా స్నేహితుని పేరు ఖగముడు. ఒకరోజు ఖగముడు అగ్నికార్యము చేస్తున్నాడు. నేను పరిహాసానికి ఒక గడ్డితో చేసిన పామును అతని మీదకి విసిరాను. దానికి అతనికి కోపం వచ్చింది. నన్ను విషం లేని పావుగా మారిపోమ్మని శపించాడు. ఏదో పరిహాసానికి చేసిన పనికి ఇంత ఘోరమైన శాపం పెడతావా? నన్ను క్షమించలేవా అని అడిగాను. మిత్రమా, నా మాటలు తప్పకుండా జరుగుతుంది. కానీ
నీవు పాముగా పడి ఉండగా నిన్ను చంపడానికి రూరుడు అనే భృగువంశ సంజాతుడు వస్తాడు. అతన్ని చూడగానే నీకు మామూలు రూపం వస్తుంది అని అన్నాడు. ఆ కారణం చేత నిన్ను చూడగానే నేను నా మామూలు రూపం పొందాను. అది సరే, నీవు బ్రాహ్మణ వంశంలో పుట్టావు కదా, సర్వగుణ సంపన్నుడివి కదా, ఇది ఏమి పని? ఇలాంటి క్రూరమైన పనులు క్షత్రియులకు తప్ప బ్రాహ్మణులకు ఉచితం కాదు కదా. ఎందుకంటే బ్రాహ్మణుడు అహింసాపరులు కదా, వారు హింస చేయరు. ఎదుటివారి హింస చేస్తుంటే నివారించే కరుణామూర్తులు. జన్మేజయుడు సర్పయాగం చేసి లోకంలో ఉన్న పాములన్నిటికీ యాజ్ఞాగ్నిలో భస్మ చేస్తుంటే నీ తండ్రి గారి శిష్యుడైన ఆస్తికుడు కదా వారించాడు, నాగలోకమును రక్షించాడు. మరి నీవు ఇలా పాములను చంపడం భావ్యమా? ఈ సంహార కార్యక్రమం ఆపే అని అన్నాడు. ఆ మాటలు విన్న రూరుడు తన తప్పు తెలుసుకున్నాడు. పాములను చంపటం మానుకున్నాడు. ఈ కథ విన్న శౌనకాది మునులను స్తుతితో ఇలా అన్నారు: ఎవరైనా తన బిడ్డలకు అపకారం చేస్తే తల్లి కాపాడుతుంది కదా, అటువంటి కద్రువ తన కుమారులకు శాపం ఎలా ఇచ్చింది అని అడిగారు. దానికి ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.